దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 81,053 వద్ద ముగియగా నిఫ్టీ 41 పాయింట్లు ఎగబాకి 24,811 వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఐడిబిఐ బ్యాంకు లాభపడ్డాయి. మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ కొంత నష్టాలు చవిచూశాయి. డాలర్ మారకం విలువతో రూపాయి మరింత క్షీణించి 83.94 దగ్గర ముగిసింది. గిట్లుంటాయి స్టాక్ మార్కెట్ వార్తలు. మా నసొంటలకు బిల్కుల్ అర్థం కావు, కానీ వెనకాల కథలు ఏరే ఉంటాయిల్లో. అందుకే గిల్లొల్లి. అదాని గ్రూప్ అవినీతి అంతు తేల్చాలని జంగు సురువు చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ లో గన్ పార్క్ అమరుల స్తూపం కాంచెల్లి ఈడీ ఆఫీస్ దాకా జులుస్ తీసిర్రు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. సీఎం సార్ సీదా ఈడీ ఆఫీస్ కి వచ్చినాక కంప్లైంట్ చేసిండ్రు. ఇంతకు ముచ్చటేందంటే అదాని కంపెనీల షేర్ల రేట్లు పెంచి అందరు ఎగబడతట్టు చేసిర్రు. వెనకాల పెద్ద స్కామ్ జరిగిందని అమెరికాలో ఉండే హిండెన్బర్గ్ సంఘం బయట పెట్టింది. ఇట్లా కాకుండా చూడవలసిన సేబీ చైర్మన్ మేడానికి కూడా అదాని కంపెనీల షేర్లు ఉన్నాయంటే చూడండిగా. ఇంత భాగవతం నడుస్తుంటే ఈడీ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు, ప్రధానమంత్రి ఎందుకు పట్టించుకుంటలేరని కాంగ్రెస్ పార్టీ లడాయి అందుకుందన్నట్టు. నరేంద్ర మోదీ దేశ ఆస్తులు రాసిచ్చిండు. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టింది సెబీ చైర్పర్సన్. ఆమె రాజీనామా చేయాలి. అదాని దోపిడీ చేసినటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని తిరిగి భారతదేశానికి, ప్రజలకే అందించేంత వరకు ఎవరు అదానిని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద ఈడీ రైట్లు అయ్యేటువంటి పరిస్థితి, ఎవరి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద రైట్లు అయ్యే పరిస్థితి. సెబీ చైర్మన్ ని సస్పెండ్ చేయాలి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే అవసరం ఉన్నది. ఎవరి మీద అయితే రేడ్ జరిగిందో ఆ కంపెనీ నుంచి బీజేపీ పార్టీకి ఒక పార్టీ ఫండ్ వెళ్తే ఇమ్మీడియట్లీ ఆ రేడు స్లో డౌన్ చేసేసి ఆ కేసులన్నీ వాపస్ తీసుకోవడం జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేయాలని ఇలా డిమాండ్. అయితే ఇంత పెద్ద స్కామ్ మీద బీఆర్ఎస్ గమ్మునుండే వరకు ఈ మాట అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. మీరు బీజేపీలో విలీనమవుతున్నారంటే కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు. మీరు విలీనమవుతారో మీరు మలీనమవుతారో మాకు సంబంధం లేదు. ఇవాళ ఈ సభలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం మీద కేసీఆర్ మాట్లాడాలి. ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా. మన తానే కాదు, అన్ని రాష్ట్రాల ఈడీ ఆఫీసుల ముంగట కాంగ్రెస్ లీడర్లు ధర్నాలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లో టగఫర్ నడిచింది.